కేసులో గత కొంతకాలంగా అండర్ ట్రయల్ ఖైదీలుగా జైల్లో ఉన్న మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఆయన సోదరుడు రాము విడుదలయ్యారు. మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 రోజుల క్రితమే ఇబ్రహీంపట్నం కేసులోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా రెండో కేసులో కూడా బెయిల్ మంజూరు కావడంతో జోగి సోదరులు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమపై అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. 83 రోజులు అన్యాయంగా అక్రమంగా 83 రోజులు ఒక అక్రమ కేసులో నిర్బంధించి 3 జైళ్లలో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అక్రమ మద్యం కేసు బనాయించేటప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ కుటుంబానికి నేను ఒక విజ్ఞప్తి చేశాను. మీ ద్వారా పదే విజ్ఞప్తి చేశాను. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టుని ఆశ్రయించాను. హైకోర్టుని ఆశ్రయిస్తే వెంటనే వచ్చి నేను అంతకు ముందు కనీసం 10 మీడియా సమావేశాల్లో చెప్పా, దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పా, కూడదంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కైనా సిద్ధం అని చెప్పా, లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధం అని చెప్పా, తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే నీ భార్యా బిడ్డలతో వస్తే నా కుటుంబ సభ్యులతో వస్తా ప్రమాణం చేస్తానని చెప్పా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తే ప్రమాణం చేద్దామని అమ్మని చెప్పి అడిగా. ఇవన్నీ కాకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తాను, జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పండి, ఏ శిక్షనైనా అనుభవిస్తానని చెప్పా.